హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏమేమి కుక్ చేస్తానో మీకు చూపించబోతున్నాను. నేను ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తానండి. ఇద్దరు చిన్నపిల్లలతో చేయడం నాకు కష్టం కదా. సో వాళ్ళు పడుకున్నప్పుడే నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలని ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తాను. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి అతను క్యారేజ్ పెట్టాలి. అతను 8 కల్లా 8 to 9:30కి అరౌండ్ వెళ్తారు. సో అందుకోసమని ఎర్లీ మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేస్తాను. అంబలి ప్రిపేర్ చేస్తున్నాను. అంబలి తింటాం మేము. ఇలా అంబలి పిల్లలకి కూడా పెడతాను. మా పాప తింటుంది. సో అందరికీ అంబలి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ అంబలి తయారు చేసినప్పుడు మనం మరుగుతున్న నీళ్ళల్లో ముందుగానే పిండి అనేది కలుపుకోవాలి. ముందుగా పిండి కలుపుకొని వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా అంబలి అనేది నార్మల్గా ఉంటుంది. సో వేసిన వెంటనే ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి. గరిటతో కలుపుకుంటే అడుగు అనేది కిందన అట్టకుండా ఉంటుంది. సో దీన్ని బాగా ఎక్కువసేపు కుక్ అవనివ్వాలి. ఎక్కువసేపు కుక్ అయితే అంబలి పల్చగా కాకుండా నార్మల్గా ఉంటుంది. అంబలి ఉడికేలోపు నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ అది రెడీ అయిందండి. ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమాటాస్ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు కర్రీ అవుతుండగా పక్కన మిగతా అంబలి అనేది పక్కన కుక్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసి తర్వాత ఇవన్నీ నేను సిమ్లో చేస్తున్నాను. కర్రీ ప్రిపేర్ సిమ్లో చేస్తున్నాను. సిమ్లో స్టవ్ పెట్టుకొని ఎందుకంటే సిమ్లో పెట్టడం వలన మిగతా వర్క్ ఉంటుంది, వర్క్ కంప్లీట్ చేసేయాలి. సో అందుకని చెప్పేసి నేను ఇది సిమ్లో పెట్టి చేస్తున్నాను. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. 3 years బాబు, 1.5 year పాప ఉందండి. అందుకని వాళ్ళు పడుకునేటప్పుడే ఇవి కంప్లీట్ చేస్తున్నాను. సో ఎంత వేగంగా లేచినా సరే పనులు అనేవి ఒక్కొక్కసారి త్వరగా అవ్వండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంత వేగంగా పనులు తయారవండి. ఎందుకంటే వాళ్ళు ఎంత పని చేసినా సరే పిల్లలు పాడు చేస్తూ ఉంటారు. కొందరు గెస్ట్స్ వచ్చి ఏంటి ఇల్లు ఇలా ఉంది అని చెప్పేసి జడ్జ్ చేయకండి. ఎందుకంటే నాకు తెలిసి అది ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ ఒకవైపు హస్బెండ్కి కావాల్సినవి ఇస్తూ అన్నీ చేసుకోవడం ఆ తల్లికి కష్టం అవుతుంది. సో వాళ్ళని చూసి జడ్జ్ చేయకూడదు. ముందంటే నాన్నమ్మ, తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని చూసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఓన్లీ హస్బెండ్, వైఫ్ మాత్రమే పిల్లల్ని చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని హోల్డ్ చేయడం అంటే చాలా కష్టం ఈ రోజుల్లో. ఇద్దరు పిల్లల్ని హోల్డ్ చేసుకొని ఇంటి వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలంటే తల్లికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో మీరు కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, మాత్రం జడ్జి మాత్రం చేయకండి. కొన్ని ఇంట్లో నాన్నమ్మ వాళ్ళు ఎత్తుకోవడానికి అయినా సరే పిల్లల్ని కొందరు చూసుకోరు. ఇంకొన్ని ఇంట్లో ఏంటంటే వాళ్ళకి ఎత్తుకోవాలని ఉన్నా సరే కొందరికి ఆరోగ్యం సహకరించదు, ఏజ్ సహకరించదు. సో అందుకే జడ్జ్ చేయకండి. నేను ఇచ్చే సజెషన్, రిక్వెస్ట్ ఏంటంటే జడ్జ్ చేయకూడదు చిన్నపిల్లలు ఉన్న ఇంటికి. ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళం అనేది మనీ ఎర్న్ చేయాలి. మనీ ఎర్న్ చేస్తేనే మనకు వాల్యూ ఉంటుంది నాకు తెలిసి. ఎవరి కోసమో దయచేసి జాబ్స్ చేస్తున్న వాళ్ళు పెళ్ళికి ముందు మీ యొక్క జాబ్ని క్విట్ చేయకండి. ఎవరి కోసమైనా సరే కొన్ని మాటలు తీసుకోవాలంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అలాగా ఇంకా సక్సెస్ కావాలని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మనం ఆడవాళ్ళం ఏంటంటే ముందుగానే ఎంత డైలీ లైఫ్లో ఎంతో కొంత రోజు పక్కన తీసి పెడితే అది రేపు పొద్దున మనకి చిన్న అమౌంట్ ఏ రోజైనా యూజ్ అవుతుంది. సో నేనైతే ఇంతవరకు అది చేయలేదు. మీకు చెప్తున్నాను, ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం అలా చేయండి. కిడ్డీ బ్యాంక్ మెయింటైన్ చేయండి. మన పిల్లలతో కూడా వాళ్ళకి కిడ్డీ బ్యాంక్ స్టార్ట్ చేయించండి. సో నాకు సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్కి. నా డైలీ రొటీన్ బ్లాగ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా
కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే కన్ఫామ్గా నా ఛానల్ గ్రో అవుతుంది.